ఏంటి సార్ అది? ఇదేదో మా ఫ్రెండ్ మా కాలేజ్ డేస్లో అనుకుంటా. కాలేజ్ డేస్లో ఇక్కడ నాగార్జున సాగర్కి వెళ్ళాం అనుకుంటా. దిస్ వాజ్ బిఫోర్ యాక్టింగ్ సార్? కాదు, యాక్టింగ్ మొదటి నుంచి నేను 74లో కదా చైల్డ్ ఆర్టిస్ట్గా తాతంపగల. నువ్వు పుట్టినప్పుడు నేను యాక్టర్ని. ఇప్పుడు నేను వేస్తానమ్మా నీ ఫోటో. అమ్మగారండి, ఇట్ వాజ్ యువరాజ్ సినిమా షూటింగ్ అప్పుడు అనుకుంటాను. ఆవిడ యూజువల్ గా షూటింగ్స్ కి రారండి. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం షీ కేమ్. సినిమా రిలీజ్ అప్పుడు ఏమైనా టెన్షన్ వస్తే ఆవిడకి వెళ్ళి ఆవిడ కలిసి కాఫీ తాగాలి. ఆవిడ చేసిన కాఫీ. అప్పుడు టెన్షన్ అంతా వెళ్ళిపోద్ది నాకు. అమ్మ ఒడిలో సేద తినడం అంతే. అంటే మీ చిన్నప్పుడు మరి నువ్వు చేసిన అల్లరికి మీ అమ్మగారు ఇప్పుడు కొట్టారా? అమ్మ ఇప్పుడు చాలా సాఫ్ట్ గానే ఉంటారండి. బట్ అమ్మమ్మ గారు అమ్మమ్మ గారా? అమ్మ సాఫ్ట్, నాన్న సాఫ్ట్, ఆవిడదే కంట్రోల్ మొత్తం. దుర్గమ్మ కంట్రోల్. బట్ ఆవిడ ప్రేమ కూడా అలానే. అమ్మ అందరు అమ్మ కూర్చి, నువ్వు అమ్మమ్మ కూర్చి. మన దుర్గమ్మ గారితో ఉన్న అనుభవం ఏంటమ్మా? ఆవిడ అసలు చాలా క్లోజ్ అంటున్నా. మొత్తం ఆవిడే నేను పెంచింది అంటారు అందరి పిల్లలు బాగా క్లోజ్. అండ్ అమ్మమ్మ కూడా వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందంటే సిస్టర్స్ లాగా ఉంటారు ఇద్దరు. అమ్మకి అమ్మమ్మ మధ్యన ఏజ్ డిఫరెన్స్ కూడా అంతే. ఆ రోజుల్లో 15-16 ఏళ్ళే వాళ్ళిద్దరికి. సో ఇద్దరు బేసిక్ గా అమ్మమ్మ గారే పెంచారు మమ్మల్ని అందరినీ. సో విపరీతమైన క్లోజ్ మేమందరం బాగా. నమ్రత మీ ఇద్దరు బాగా అండి. ఆ విషయంలో బాగా లక్కీ నేనండి. అర్ధనారీశ్వరులు లాగా ఉంటారు. నిన్ను చూస్తే పక్కన ఆవిడ ఉంటుంది, ఆవిడ చూస్తే పక్కన నువ్వు పక్కన ఉంటావు. నేను కొంచెం ఎక్స్ట్రా లక్కీ అనుకుంటాను. ఎందుకంటే అన్ని పనులు నమ్రతనే చేస్తుందండి. వెరీ గుడ్. బేసిక్ గా నా పని అంతా షూటింగ్ చేయటం, ఇంటికి రావడం, పిల్లలతో కొన్ని కబుర్లు చెప్పుకోవటం, సినిమాలను చూసుకుని పడుకోవడం, అంతే. ఒక్క విషయం మీద నాకు కొన్ని కోపం అయినా, నువ్వు ఇండస్ట్రీ అన్నావు, పొద్దున్న లేకపోతే మామూలు చూసుకుంటావు, కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు, వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నావు. ఏంటంత సీక్రెట్? అయిపోయింది. ఇది ఎప్పుడు 15 years బ్యాక్ జరిగింది. సో బేసిక్ గా ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాన్నగారు నొప్పించాలి. కానీ పెద్ద కష్టమే జరగలేదు అనుకుంటా, పెద్ద ఇబ్బంది లేదండి. నాన్నగారికి తెలిసి చెప్పాను ఫస్ట్ విషయం. సో ఆయన ఇమీడియట్ గా, చిన్నప్పటి నుంచి నాటి కదా, నీ సంగతి తెలుసు కాబట్టి ఓకే అని ఉంటారు. లేదు అలా అంత సింపుల్ గా ఏం చెప్పలేదండి. చిన్నప్పుడు కూడా నాటి అంటే నేను అంత నాటి ఏం కాదు. నీకు యాక్ట్ పర్ఫార్మెన్స్ పెట్టి తెలిసిపోతున్నాయా? నాన్నగారితో చెప్పాను. నాన్నగారు నువ్వు షూరేనా అన్నారు. నేను షూరే నాన్న, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, మీరు ఒకసారి కలవండి అన్నారు. సో ఆయన కలిశారు కలవంగానే యు గో అహెడ్ అని చెప్పారు. సో అనగానే ఇక సో మిగతా వాళ్ళని పిలవటం ఎందుకని ప్రైవేట్ గా జరిగిందండి మ్యారేజ్. బట్ ఏదైతే నౌ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు ఫుల్ సెటైర్లు, మరి నువ్వు కూడా సెటైర్లకి బాప్ అని విన్నానే. మరి నీ మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాల్సిందంటే కదా? నాది ఉంటుందండి, ఒక టైమింగ్ ఉంటుంది. వస్తుందిగా, క్యారమ్ బోర్డ్ ఆడేస్తావు కదా. ఏదో ఒకటి అయితే చేస్తాను. పైగా మీ నాన్నగారిదేమో ఏనుగు బుర్ర, టెరిఫిక్ మెమరీ. ఏం తింటారు బాబోయ్ అని నేను చూశాను. అలా కూర్చుంటారు, ఎవడవుతున్నాడు ఏడ్రా అనిపిస్తుంది, ఏముంటారు అంటే సరే ఇది సార్ నాకే అని మొత్తం తీసుకుని అప్పో అని. అసలు ఆయన ఎప్పుడు తింటానే ఉంటారు. అలా నాన్నగారు తింటున్నారని నేను తిని 100 kg అయిపోయాను సార్. 100 kg ఓకే. కేబీఆర్కి వెళ్ళావు. నేను అప్పుడు అది ఫుల్ రౌండ్ 5 kilometers అనుకుంటానండి. 5 kilometers. సో అది ఒక రౌండ్ ఫుల్ అయిపోయి ఎండ్కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ. ఏంటని దగ్గరికి వెళ్ళగానే ఒక పాము ఇలా మళ్ళీ రివర్స్ 5 kilometers పరిగెత్తి ఆ తర్వాత మళ్ళీ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్ళలేదు. నేను అలాగే నేను 3:30కి 4:15కి వెళ్ళి అలా చూసేవాడు. ఎప్పుడో 5:15 వచ్చి తెరిచేవాడు తలుపు. ఈ లోపు నా టైం వేస్ట్ అవుతుందని ఆ పాటకు దూకి లోపలికి వెళ్ళేవాడు. చీకట్లో మొహం కనపడదు. వాడు సైకిల్లో అప్పుడు అట్నుంచి వచ్చేవాడు. దారిలో చూసి దెయ్యం అని వచ్చాడు. దెయ్యం కాదురా నేను బాలకృష్ణ అంటే, మీరా సార్, ఎలా వచ్చారు సార్? లోపలికి వచ్చాను. ఏదో గోడ దూకి వచ్చాను, లేకపోతే ఆ పాటకు దూకి వచ్చాను. ఎందుకు సార్ అంత సంబంధం కానీ? నా కూడా నీకు అంత నా టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే
నువ్వు వచ్చి ఓపెన్ చేయి 4 బావు 4:30కి పాటగానే ఉండే అంతే ఇంక మాట్లాడేవాడు కానీ